డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మనము ఏదైతే చెప్పుకుంటున్నామో ప్రాపర్టీస్ మీద, ఆ ప్రాపర్టీస్ మీద ఆల్రెడీ ఫార్ములాస్ ఒక వీడియోలో చూసాము. దానికి సంబంధించిన మరొక క్వశ్చన్ కూడా మనం మరొక వీడియోలో చూడడం జరిగింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్, సో మనకి ఒక ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్ అండి, 3 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు. ఏ విధంగా అడిగాడంటే, ఇఫ్ 5 మీటర్ క్యూబ్ ఆఫ్ ఏ సర్టెన్ ఆయిల్, ఒక ఆయిల్ ఉందంట, దాని వాల్యూమ్ ఇచ్చాడు. మనం యూనిట్స్ చూడగానే చెప్పేయగలగదండి. మీటర్ స్క్వేర్ ఇచ్చాడంటే ఏరియా, మీటర్ క్యూబ్ అని ఇచ్చాడంటే వాల్యూమ్ అని. ఆయిల్ ఇచ్చాడు, వెయిట్ వచ్చేటప్పటికి 40 కిలో న్యూటన్స్ అంట. క్యాలిక్యులేట్ ది, మనకి ఇక్కడ వెయిట్ ఇచ్చాడండి, స్పెసిఫిక్ వెయిట్ కాదు, వెయిట్ అంటే క్యాపిటల్ డబ్ల్యూ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ది స్పెసిఫిక్ వెయిట్ ఎక్కడ అడిగాడండి, స్మాల్ డబ్ల్యూ అడిగాడు. మాస్ డెన్సిటీ రో అడిగాడు, అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఎస్ అడిగాడు. మరి ఎలా చేయాలి? దీన్ని చేసే ముందు మనం ఏం చేయాలంటే అండి, గివెన్ డేటా రాసుకుందామండి. గివెన్ డేటా రాసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాద్దాము. గివెన్ డేటా ఏమి ఇచ్చాడంటే వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ని ఎప్పుడు కూడా మనం ఎలా డినోట్ చేస్తామంటే, వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ క్యూబ్. వాల్యూమ్ ఇచ్చాడు, వాల్యూమ్ రాసుకోవడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే వెయిట్ ఇచ్చాడండి. వెయిట్ అంటే క్యాపిటల్ డబ్ల్యూ అనమాట. క్యాపిటల్ డబ్ల్యూ ఎంత ఇచ్చాడంటే 40 కిలో న్యూటన్ ఇచ్చాడు. దాన్నే మనము 40 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్స్ కింద మార్చుకున్నాము, అంటే 40,000. నేను ఏం చేయలేదండి, ఇక్కడ 10 క్యూబ్ కాబట్టి 40కి 3 జీరోస్ యాడ్ చేసాను అంతే. ఓకే, 40కి 3 జీరోస్ యాడ్ చేశాను, న్యూటన్స్లో మార్చుకున్నాను. వాడికి కావాల్సింది ఏంటి, స్పెసిఫిక్ వెయిట్ కావాలంట, మాస్ డెన్సిటీ కావాలంట, అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ కావాలంట. ఓకే, మనకి ఆల్రెడీ క్యాపిటల్ డబ్ల్యూ ఇచ్చాడు కాబట్టి దీంతో స్టార్ట్ చేద్దామండి. క్యాపిటల్ డబ్ల్యూ ఇచ్చాడంటే మనకు అందరికీ ఆల్రెడీ బేసిక్ క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి మనకు తెలుసు, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇందులో మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ వాల్యూ 9.81 చేసుకుంటాము. వెయిట్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనకి మాస్ కావాలి. ఇందులో మాస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామో చెప్తాను. మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది కాబట్టి జీ టు వైపు వెళ్తే ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది, W/G అవుతుంది. అలాగే W వాల్యూ తెలుసు మనకి, 40,000 డివైడెడ్ బై G వాల్యూ 9.81. దీని అంతటినీ చేసుకుంటే మనకి మాస్ అనేది కేజీలు వస్తుంది. 40,000 డివైడెడ్ బై 9.81 చేసిందండి. ఆ వాల్యూ చేసుకుంటే ఎంత వచ్చింది, 4077.47 వచ్చింది. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. 4077.47 కేజీస్ వచ్చింది అనమాట మాస్. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి, మాస్ కాదండి, స్పెసిఫిక్ వెయిట్ కావాలి, మాస్ డెన్సిటీ కావాలి. ముందు రో ఫైండ్ అవుట్ చేద్దాం. మాస్ డెన్సిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ డెన్సిటీ ఎందుకు రో తీసుకున్నంటే, మనకి స్పెసిఫిక్ వెయిట్ కూడా తీసుకోవచ్చు, రో అయితే ఈజీగా వచ్చేస్తుందని. రో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాము, ఒకసారి ఒకవేళ వినకపోతే స్టార్టింగ్ వీడియో ఒకసారి వినండి. రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము, 4077.47 డివైడెడ్ బై వాల్యూమ్ 5 మీటర్ క్యూబ్. ఆల్రెడీ అది చేసాం కాబట్టి ఆన్సర్ డివైడెడ్ బై 5 చేసుకుంటే నాకు 815.49 వచ్చిందండి. ఎంత వచ్చిందంటే 815.49 కేజీ పర్ మీటర్ క్యూబ్లో వచ్చింది. ఏంటిది, రో వాల్యూ 815.49 కేజీ పర్ మీటర్ క్యూబ్ వచ్చింది. నాకు మాస్ డెన్సిటీ ఒకటే కావాలా, స్పెసిఫిక్ వెయిట్ కూడా కావాలి కాబట్టి రెండోది ఏం చేస్తానంటే అండి, స్పెసిఫిక్ వెయిట్ కడుతున్నాను. స్పెసిఫిక్ వెయిట్ ఫార్ములా ఏంటి, స్పెసిఫిక్ వెయిట్ స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, స్పెసిఫిక్ వెయిట్ స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, మన ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ డబ్ల్యూ బై వి. క్యాపిటల్ డబ్ల్యూ బై వి ఆల్రెడీ మనకి క్యాపిటల్ డబ్ల్యూ తెలుసు. క్యాపిటల్ డబ్ల్యూ ఎంత, 40,000 డివైడెడ్ బై వి ఎంత, 5. అంటే 40,000 డివైడెడ్ బై 5 చేసుకుంటే 8,000 వచ్చిందండి. 8,000 వచ్చింది. పైది ఎప్పుడు కూడా న్యూటన్, కింద ఎప్పుడు మీటర్ క్యూబ్ కాబట్టి యూనిట్స్ ఏమవుతుందంటే న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఫైనల్గా మనం ఇంకోటి ఏమడిగాడంటే స్పెసిఫిక్ గ్రావిటీ అడిగాడు. ఇక్కడ రాస్తున్నాం చూడండి,
స్పెసిఫిక్ గ్రావిటీ అడిగాడు. సో స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఫార్ములా ఏంటంటే ఎస్తో డినోట్ చేస్తాము. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ బై వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ తీసుకుంటాము. వెయిట్ ఆఫ్, దీనికి ఇంకో ఫార్ములా కూడా చెప్పండి, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ కూడా తీసుకోవచ్చు. వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ బై వెయిట్ ఆఫ్ ఎస్టీడీ అంటే స్టాండర్డ్ ఫ్లూయిడ్. మనం ఎప్పుడు కూడా ఫ్లూయిడ్ మెకానిక్స్లో స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద ఏం తీసుకుంటాం అంటే వాటర్ని తీసుకుంటాము. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద వాటర్ తీసుకుంటాము. వాటర్కి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ఏమవుతుందంటే అండి 9810 అవుతుంది. వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంత మనకి ఆల్రెడీ ఇక్కడ కట్టాము, స్పెసిఫిక్ వెయిట్ కట్టాము 8000. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే అండి 9810. కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ చెప్తాను చూడండి, అది మనం ఈ ప్రాబ్లం చేస్తే చెప్తాను కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలో. ఆల్రెడీ ఇక్కడ మనకి 8000 చేసాము. 8000 డివైడెడ్ బై 9810 చేసుకుంటే 0.815 వచ్చింది. 0.815 అంతేనండి. స్పెసిఫిక్ గ్రావిటీకి యూనిట్స్ ఉండవు, పైన న్యూటన్స్ కింద న్యూటన్స్ కాబట్టి న్యూటన్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 0.815. ఓకే, దీనికి యూనిట్స్ ఉండవు. సో ఇలా డ్రా చేసుకుంటాం. ఇప్పుడు చెప్తాను చూడండి, కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. రో ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే వాటర్ తీసుకుంటామండి. స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద మనం వాటర్ని తీసుకుంటాము. రో ఎప్పుడు ఎంత ఉంటుందంటే 1000 kg/m³ ఉంటుంది. ఇది రో ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. అలాగే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ వచ్చేటప్పటికి ఎంత ఉంటుందంటే అండి 9810 kg/m³. అలాగే ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి కొన్ని ఏరియాస్లో మెర్క్యూరీ అడుగుతుంటాడు, ఆ మెర్క్యూరీ ఆయిల్ అడుగుతుంటాడు, ఆ ఆయిల్కి కూడా నేను నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చెప్తాను. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే కనుక ఎవరికైతే యూస్ఫుల్గా అనిపిస్తుందో వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో కానీ మీకు తెలిసిన వారి బ్యాచ్లో కానీ మెకానికల్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పటి నుంచి మనము ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ నుంచి ప్రతి వీడియోలో కూడా ఎస్ఏ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.